హాయ్ పిల్లలు, వెల్కమ్ టు చిన్నమ్మ చిట్టి కథలు. ఈరోజు కథ చీమ మిడత. ఒకప్పుడు ఒక పచ్చిక బయలులో పని మనిషిలా పనిచేసే చీమ మరియు రోజంతా పాటలు పాడుతూ తిరిగే మిడత జీవించేవారు. ప్రతిరోజు చీమ చిన్న చిన్న గింజలు ఆహారం సేకరించి వచ్చే శీతాకాలం కోసం దాచిపెట్టేది. అదే సమయంలో మిడత పూల మీద కూర్చొని పాటలు పాడుతూ ఆడుకుంటూ గడిపేస్తూ ఉండేది. ఒకరోజు మిడత చీమను చూసి, చీమ రా, కొంచెం పాటలు పాడుతూ సరదాగా గడిపేద్దాం అని పిలిచింది. చీమ నవ్వుతూ, ఇప్పుడు కాదు, శీతాకాలం రానుంది, ఆహారం దాచిపెట్టాలి, నువ్వు సేకరించు అని చెప్పింది. కానీ మిడత నవ్వేసి, ఇంత త్వరగా ఎందుకు, ఇంకా సమయం ఉంది, ఇప్పుడే సరదాగా గడపడమే మంచిది అని అంది. రోజులు గడుస్తూ చీమ బిజీగా పనిచేస్తూ ఆహారం దాచుకుంటుంది. మిడత మాత్రం పాటలు పాడుతూ తిరుగుతూనే ఉండేది. చివరకు శీతాకాలం వచ్చింది. చలితో కప్పిన బయలులో ఆహారం ఎక్కడా కనిపించలేదు. చీమ తన ఇంట్లో బాగా దాచిన ఆహారంతో వెచ్చగా సంతోషంగా జీవిస్తోంది. కానీ మిడత చలితో వణుకుతూ, ఆహారం లేక ఆకలితో బాధపడుతూ ఉండిపోయింది. అప్పుడు మిడత బాధగా, నేను చీమ మాట విని ఉండాల్సింది అని అనుకుంది. పిల్లలు, ఈ కథలో నీతి ఏమిటంటే, భవిష్యత్తు కోసం ముందే సిద్ధం కావాలి. ఇప్పుడు కష్టపడి చేసిన పని తర్వాత మనల్ని కాపాడుతుంది. ఇఫ్ యు లైక్ ద స్టోరీ, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిన్నమ్మ చిట్టి కథలు. థ్యాంక్